2018 జూన్ మాసంలో మకర రాశి వారికి మానసికంగా, ఫైనాన్షియల్గా, శారీరకంగా అలాగే సొసైటీ పరంగా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు చెప్పబోయే ఫలితాలతో పాటు ఇంకా ఇతరత్ర విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే వ్యక్తిగత జాతకంతో పాటు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి మీ జాతక వివరాలను చూపి అవసరం అనుకుంటే తరుణోపాయాలను కూడా అడిగి తెలుసుకోండి. ఈ రాశి వారు ఈ నెలలో భాగస్వామ్య వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ మాసంలో సామాన్య ఫలితాలు ఏర్పడతాయి. రక్త సంబంధమైన ఆరోగ్యంతో కనుక ఉంటే బాధల నుండి ఉపశమనం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శత్రువర్గం వారితో విభేదాలు ఏర్పడుటకు అవకాశం కూడా ఉంది. పేచీలకు, వాదోపదనాలకు ఎంతమాత్రం పోకూడదు. సొంత మనుషుల వలన మానసికంగా కొంత ఆవేదన కలగవచ్చును. భూమి, ఇళ్లకు సంబంధించిన విషయాలలో లాభాలు కనబడతాయి. ధనాదాయం కొద్దిగా తగ్గుతుంది. వ్యాపార రంగంలో సామాన్య ఆదాయం ఉంటుంది. ఉద్యోగ జీవనంలో ఒత్తిడి, సమయపాలనలో విఫలమగడం లాంటివి జరుగుతాయి. నెలాఖరులో అవసరమైన కలహాలు, ఎక్కువ శత్రుత్వాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. జూన్ 22వ తేదీ తర్వాత పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ధనాదాయం కొంచెం పెరుగుతుంది. కీలకమైన నిర్ణయాలలో అసత్యాలు ఎంతమాత్రం చెప్పవద్దు. రుణాలను కొంతవరకు తగ్గించుకోగలుగుతారు. వ్యవహారానికి సంబంధించిన నూతన అగ్రిమెంట్లు అనుకూలిస్తాయి. ప్రయాణాలు ఫలించవు. వృధా ప్రయాణాలు ఏర్పడును. కాబట్టి అంతగా ప్రయాణాలకు ప్లాన్ చేసుకోకపోవడమే మంచిది. ఈ జూన్ నెల 2-3 వారాలలో ధనాదాయం సామాన్యంగానే ఉంటుంది. విద్యార్థులు కొంత శ్రమించాల్సి ఉంటుంది. ఎవరో ప్రశ్నించారని రాశివారు ఆర్భాటాలు చేయవద్దు. చీమలకు పంచదార వేయడం, కాకులకు బెల్లంతో పెట్టిన రొట్టె ముక్కలను వేయడం లాంటివి చేస్తే గ్రహ బాధలు తొలగుతాయి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మన చుట్టుముట్టు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధిద్దాం, వాతావరణాన్ని కాపాడుకుందాం. స్వచ్ఛ నమస్తే. జై శ్రీమన్నారాయణ. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.